మల్లాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. ఎవరైనా చదివే అవకాశం ఉంటే చదవండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఏమండి, ఈ మాట జాగ్రత్తగా అర్థమవుతుందండి మనకు? చాలా సంతోషము. నేను వివరించే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరొక దినము నీ సన్నిధిలో చేరి ఇటు రీతిగా నైనా నీ శ్రేష్టమైన వాక్యాలు వినడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతమంది అయితే నాయన తండ్రి లైవ్లో ఏకీవిస్తున్నారో, శ్రద్ధగా వింటున్నారో వారందరినీ మీరు దర్శించి వారితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని, విత్తబోయే వాక్యాన్ని నాయన వివరిస్తున్న నీ దాసుని కూడా మరుగుపరిచి నీ మాటలు, నీ శ్రేష్టమైన మాటలు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నజరేయుడు సజీవుడు అయిన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, మంచిది ప్రియులారా. ఇక్కడ మల్లాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇప్పటి వరకు నిజంగా దేవుడు ఈ మాట మనల్ని మన కుటుంబాలలో మనలో ఈ మాట మనము స్థిరపరచుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు భూమి మీద 800 కోట్ల మంది పైన ఉన్నారు. అంతమంది జనము మరి దేవుడు కానీ మార్పు లేనివాడు, మంచివాడు, ఓర్పు కలిగిన వాడు, శాంతాపరుడు, సమాధానపరుడు కాబట్టి ఇంతకాలం నువ్వు నేను మనందరం కూడా జీవించి ఉన్నాం. అలా లేనట్లయితే ఆయన కానీ ఒక్కసారి ఉగ్రత వచ్చి ఆయన కానీ మన మీద కోపము అనేది ఒక్కసారి కానీ చేస్తే మనందరం కూడా లయమైపోయేవారము. అందుకే యాకోబు సంతతి వారంటే నువ్వు నేను మనందరం కూడా యాకోబు సంతతి వారు. ఎందుకంటే ఆదాము నుంచి వస్తూ ఉన్నటువంటి వంశావళి అలా వస్తున్నప్పుడు ఆ వంశమే ఇప్పుడు ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వంశమే, ఆదాము సంతానమే అని చెప్పబడుతుంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఈరోజు మనము నేర్చుకునేది ఏంటంటే మార్పు. ఆయన మార్పు లేనివాడు. యేసుక్రీస్తు వారు మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయనే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. అంటే ఆయన మొదట ఎలా ఉన్నాడో చివరి వరకు కూడా అలాగే ఉండే దేవుడు అని ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో, మాథ్యూ చాప్టర్ 18 మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఈ మాట మనము రిసీవ్ చేసుకుంటున్నామా? ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు కూడా వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని వాక్యాలు మనం వింటున్నప్పటికీ, ఇంత ప్రార్థన మనం చేస్తున్నప్పటికీ, ప్రతిరోజు దేవునితో మనం సావాసము చేస్తున్నప్పటికీ మనము మార్పు చెందుతున్నామా లేదా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. మార్పు చెందాలి. మార్పు లేకపోతే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉండే దేవుడు. అదే ప్రశ్న నీకు వేస్తే ఇప్పట్లో నువ్వేం జవాబు చెప్తావంటే, నువ్వు అంటే ఎవరైనా కావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు
యేసు ప్రభు ఏ విధంగా అయితే చెప్పాడో నేను కూడా మార్పు లేని మనిషినండి. మొదట్లో ఎలాగున్నానో ఇప్పుడు గూడా అలాగే ఉంటున్నాను. అస్సలు నేను మారడం లేదు అని మనం చెప్పడానికి లేదు. దేవుడు మార్పు లేనివాడంటే ఆయనకున్న గుణగణాలు, ఆయనకున్న లక్షణాలు అవి మార్పు లేనాటివి. అంతేకాని నువ్వు, నేను, మనమున్నాం కదా! మనలో ఏముంది? ఏ గుణముంది? ఏ మంచి లక్షణముంది? ఏమి మనము ఆయనతో పోల్చుకోగలము? ఆయన మార్పు లేనివాడంటే మనకు అర్థముంది కానీ, మనము మార్పు చెందాలి. ఏ మార్పు చెందాలంటే, మనము పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, మనము మార్పు చెంది చిన్న బిడ్డల వలె ఒక చిన్న బిడ్డ ఎందుకు పోలుస్తున్నాడు దేవుడిక్కడ? యేసుక్రీస్తు వారు చిన్న బిడ్డల వలె అని చెప్తున్నాడు. ఎందుకు చిన్న బిడ్డల్ని పోలుస్తారంటే, చిన్న బిడ్డలు అబద్ధము చెప్పరు. ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా అబద్ధము అది ఎలా ఉంటదంటే ఈజీగా దొరికిపోయేటట్టు ఉంటదనమాట. అంటే వాళ్ళకి కప్పిపుచ్చుకోవడం తెలీదు. అబద్ధం చెప్పడం తెలీదు. వారు ఎలా ఉంటారంటే ఒక దేవుని స్వరూపము కలిగి, దేవుని మనసు కలిగినట్టుగా ఉంటారు చిన్న బిడ్డలు. అందుకని దేవుడిక్కడ చిన్న బిడ్డలతో పోల్చాడనమాట. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా! అండి ఎంత మంచి మాటలండి. పరలోక రాజ్యం కోసమే కదా ఇదంతా మనము ఇంత భక్తి చేస్తున్నాము. ఇంత శ్రద్ధగా మనం ప్రార్థిస్తున్నాము. ఇంత శ్రద్ధగా మనం బైబిల్ పట్టుకున్నాము. దేవుని సన్నిధికి వెళ్తున్నాము. ప్రతి వారము తప్పిపోకుండా ఆదివారం అయితే ఆదివారము, శుక్రవారం అయితే శుక్రవారము తప్పకుండా వెళ్తున్నాం. యేసన్న గారు చెప్పినట్టుగా పెద్ద బైబిల్ తీసుకొని వెళ్తున్నాం. పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి చదువుతున్నాము. ఇన్ని చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి. పరలోక రాజ్యానికి మనం వారసులముగా కావాలి. దానికోసమే ఇంత ప్రయాసపడుతున్నాం. కానీ ఇంత ప్రయాసపడుతూ మనలో మార్పు లేకపోతే, మన జీవితంలో మార్పు లేకపోతే, మన ఆత్మీయ స్థితిలో మార్పు లేకపోతే, మనము ఎంత విశ్వాసముగా జీవించినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత నీవు ఒక విశ్వాస స్థితిలో అంటే ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగినా అది వ్యర్థమే. మార్పు చెందాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. మనం చెప్పుకోబోయే మాట ఈరోజు మార్పు లేకపోతే వ్యర్థం. ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి త్రాగుబోతునండి. ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి తిరుగుబోతునండి. ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి వ్యభిచారినండి. ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి అబద్ధాల కోరునండి. ఎప్పుడు నోరు విప్పితే అబద్ధాలండి. ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి మోసగాడినండి. ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి బూతులు నా నోటికొస్తే బూతులు తిట్టేవాడినండి. ఒకప్పుడు నేను నా పాత రోత జీవితమండి భయంకరంగా జీవించానండి. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మార్పు చెందాను. ఇది కదండీ సాక్ష్యం అంటే. ఇది కంటే మార్పు అంటే ఇలాంటి మార్పు కావాలి. ఇలాంటి మార్పు. నిన్న ఒక సహోదరి ప్రార్థన చేస్తుంటే నేను వింటున్నాను. నేను ప్రతి ప్రార్థన కూడా అబ్జర్వ్ చేస్తానండి. ప్రతి ప్రార్థన నేను వింటూ ఉంటాను. ఆ ప్రార్థనలో ఆ సహోదరి ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపులో ఏముందంటే, నేను ఇంతకు ముందు ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఇలాంటి స్థితి, అలాంటి స్థితి, నా బతుకు ఇలా, నా బతుకు అలా. ఈరోజు నీతో నేను గడుపుతున్నాను. ఈరోజు నీతో నేను ఇంతగా ప్రార్థనలో గడుపుతున్నానని ఆ సహోదరి ఏడ్చి హృదయములో ఉన్నటువంటి భారమంతా పోయిందండి. ఆ హృదయములో ఉన్నటువంటి భారమంతా తీసేసుకొని ఆమె ఎంత ఆనందమో ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. మనము ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా, హృదయం కదిలే విధంగా
మనస్సు చలించే విధంగా మనం కానీ ప్రార్థన చేసినట్లయితే ప్రభువు వింటాడు. అది ఖచ్చితంగా వింటాడు. అయితే రెండవది ఏందంటే, నీ హృదయములో భారమంతా తగ్గిపోతది. అందుకే కదా మత్తయి సువార్త 11:28 అంటాడు, భారము మోసుకొని పోవుచున్న సమస్త జనులారా అని. మనము అనేక భారాలతో ఉన్నామండి. అనేక సమస్యలతో ఉన్నాం. అనేక కష్టాలతో ఉన్నాం. అనేక బాధలతో, ఇబ్బందులతో, శ్రమల గుండా మనము అది ఒక నిందల గుండా పోతూ ఉన్నటువంటి వారం మనం. మరి వీటిలో నుంచి మనము విముక్తి పొందాలంటే మార్పు చెందాలి. మార్పు చెందాలి. మన మనసు మారకపోతే ఇంకా నేను అదే స్థితిలో ఉంటానండి. ఛీ! ఆ పందిలాగా నేను మళ్ళీ మళ్ళీ పోయి ఆ బురదలోనే బొర్లాడతానంటే అది మార్పు కాదు. అరే! ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు తాగొద్దు అని నేను చెప్పాను అని ఎవరైనా అన్నారనుకోండి, వాడంటాడు లేదండి ఈ రోజే లాస్ట్ అండి అంటాడు. ఈ రోజే లాస్ట్. ఈ క్షణమే లాస్ట్ అంటాడు. మళ్ళీ రేపు పొద్దున ఆ సారాయి కొట్టు కాడే కనిపిస్తాడు. మళ్ళీ పొద్దున చూస్తే ఆ సారాయి కొట్టు ఇంకా ఓపెన్ చేయకముందే అక్కడ క్యూలో నిలబడుకొని ఉంటాడనమాట. ఏమి మార్పు చెందావు? ఏమి మార్పు కలిగింది నీలో? మార్పు లేని జీవితం వ్యర్థం. మార్పు కావాలి. అది ఎలాంటి మార్పు కావాలంట? ఒక చిన్న బిడ్డల వంటి మార్పు కావాలని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఒక్కోసారి మనం కఠినమైన హృదయం కలిగి ఉంటుంది. కఠినం చేసుకొని ఉంటాము. నువ్వు మారవా? మారవా అంటే నేను మారను. నువ్వు మారవా అంటే నేను మారను. ఎందుకు అంతగా మాట్లాడతారు? కఠినమైపోయి ఉంటుంది వాళ్ళ హృదయము. కఠినం చేసుకొని ఉంటారు. ఎంతసేపు అమ్మ చెప్తుంటుంది, నాన్న చెప్తుంటాడు, అక్క చెబుతుంటుంది, అన్న చెబుతుంటాడు, తమ్ముళ్ళు చెబుతుంటారు. ఎంతమంది చెప్పినా కూడా మారవా అంటే మారను. ఆ తల్లికి శోధన, ఆ తండ్రికి శోధన, ఆ కుటుంబానికి శోధన. ఆ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు ఎంతో భరిస్తుంటారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ హృదయము కఠినమైపోయి ఉంటుందండి. రోమాపత్రిక 2:5 చెప్తుంది, నీ కాఠిన్యమును అంటే కాఠిన్యం అంటే అర్థం ఏంటో తెలుసా? కఠినం అన్నమాట. కఠినమైపోయింది నీ మనసు. ఆ కాఠిన్యము, ఆ మార్పు పొందని నీ హృదయము. మార్పు లేదు. హృదయం గట్టి బండబారిపోయింది. బండలాగా అయిపోయిందనమాట అది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సహోదరి అంటుంటుంది. ఒక్కొక్క సహోదరుడు అంటున్నాడు, నా హృదయము బండబారిపోయిందండి. మొద్దుబారిపోయిందండి. ఎందుకు మొద్దుబారిపోయింది నీ హృదయము? ఎందుకు అంతగా బాధపడుచున్నావు? అంత మొద్దుబారిపోవడానికి కారణం ఏందంటే, నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. ఒక బండ మీద బండ మన నెత్తిన పెట్టినప్పుడు ఎలా అయితే దాన్ని మొయ్యలేమో అంత భారం కలుగుతుందో, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏమైపోతామంటే మన హృదయము కఠినమైపోతుంది, బండబారిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు నీకు ఇచ్చిన వాక్యం ఏమిటంటే మత్తయి సువార్త 11:28 భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు నేను విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. దేవుడు దేవుడు నీకెందుకు ఈ మాట చెప్తున్నాడంటే నీ భారము ఆయన మీద వేయమని. ఒకవేళ నువ్వు ఒకదాని మీద ఒకటి వస్తుందా? శ్రమ మీద శ్రమ వస్తుందా? నిందల మీద నిందలు వస్తున్నాయా? ఓకే, రిసీవ్ చేసుకో. ఇబ్బంది లేదు, రిసీవ్ చేసుకో. అయితే అవన్నీ తీసి దేవుని మీద పెట్టేసి, దేవుని మీద ఎప్పుడు పెట్టాలి? మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఆయనతో కలుసుకోవాలి. ఆయనతో మాట్లాడాలి. ప్రభువా, ఇవన్నీ నీ మీద పెడుతున్నానయ్యా. ఇవన్నీ నీకు అప్పచెప్తున్నానయ్యా. నాకు వద్దు ప్రభువా, నాకు వద్దు. నీ మీదే పెడుతున్నాను. నువ్వే వీటికి తీర్చగల దేవుడు అని చెప్పి దేవుణ్ణి మనం కాళ్ళు పట్టుకున్నప్పుడు దేవుడు వాటి నుంచి విడుదల దయచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. ఎవరైనా వింటున్నారండి? మంచిది. పర్వాలేమ్మా, మంచిది. దేవునికి స్తోత్రం. వింటే చాలు. మీరు ఎక్కడ ఫోన్ ఉన్నా కూడా మీ చెవిలో ఏముండాలి? బ్లూటూత్ ఉండాలి. వింటూ ఉనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక వాక్యానిలోకి వెళ్దాము.
దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీ 15వ అధ్యాయం 51వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక కొరింథియన్స్ చాప్టర్ 1 కొరింథియన్స్ చాప్టర్ 15 వర్స్ 51 15:51లో చూస్తే మనము, ఇదిగో నీకు ఒక మర్మము తెలుపుచున్నాను. చూసారండి, దేవుడు ఒక మర్మం చెప్తున్నాడు. ఒక మర్మం. ఈరోజు మనము దేవునిలో ఇంతగా వాడబడుతున్నామంటే దేవుని అద్భుతమైన మర్మాలు తెలుసుకుంటున్నాం, లోతైన విషయాలు తెలుసుకుంటున్నాం. దేవునిలో ఉన్నటువంటి దేవుని మాటల్లో, బైబిల్లో ఉన్నటువంటి మాటలు లోతైన మర్మాలండి. అవి గ్రహించేవాడు ఎవడు అని ఉంది. హృదయము ఘోరాతి ఘోరమైన అది ఒక వ్యాధి కలిగింది, దాన్ని ఎవరు గ్రహించగలరు అని బైబిల్లో ఉంది. అలాగే ఈ హృదయం ఏం చేయాలి తెలుసా? బైబిల్ వైపు తిరగాలి, హృదయాన్ని తిప్పాలి బైబిల్ వైపు, బైబిల్లోని మాటల వైపు తిప్పాలి. ఆ మాటల వైపు తిప్పి అందులోని మర్మాలు ఏవైతే మర్మాలు ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? వాటిని అందిపుచ్చుకోవాలి, తీసుకోవాలి. చూడండి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడువూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. హల్లెలూయా! ఎంత మంచి మాట అండి. అసలు నువ్వు, నేను, మనందరం కూడా ఎదురు చూస్తున్నది కూడా ఈ క్షణం కోసమే, ఆ ఒక్క క్షణం కోసమే. ఒక్కసారిగా మార్పు చెందిపోతామంట. మార్పు చెందితే ఇంక మనం ఈ లోకంలో ఉండం. ఎక్కడుంటామండి? పరలోకంలో ఉంటాం. హల్లెలూయా! అదే కదా మన నిరీక్షణ. నీకు, నాకు, మనందరికీ ఉన్న నిరీక్షణ ఏమిటంటే ఆ పరలోకములో ఉండాలి, ఆ పరలోకానికి చేరాలి. అయితే మనం ఏం చేయాలి? ఈ లోకంలో మార్పు నొంది చిన్న బిడ్డల వలె నీవు ఉండాలి అని మత్తయి సువార్తలో చెప్పినట్టుగా మనము మార్పు చెందాలి, చిన్న బిడ్డల వలె మారిపోవాలి. అప్పుడు ఆయన ఒక్క క్షణంలో కడబోర శబ్దం వస్తుంది. కడబోర మ్రోగగానే మనందరం ఒక్కసారిగా మార్పు చెంది మహిమ శరీరముతో అలా వెళ్ళిపోతాం ఆకాశంలోకి. ఏమండి? అప్పుడు నువ్వు సమాధుల్లో ఉన్నా సరే, సమాధుల్లో ఉన్నా సరే అలాగ లేచి వెళ్ళిపోతావు పైకి. యేసుక్రీస్తు రెండవ రాకడ రావడంతో, అయ్యో నేను చనిపోయాను కదండి, నేను బ్రతుకుంటే తీసుకెళ్తాడేమో అనుకోవద్దండి. చనిపోయి అంటే నువ్వు నిద్రిస్తున్నావని బైబిల్లో ఉంది. బైబిల్లో చనిపోయారు అనే మాట అనరండి. ఎందుకు అనరంటే, దేవుడు తీసుకెళ్ళేటప్పుడు మరి చనిపోయిన వాళ్ళని అసలు పూర్తిగా చనిపోవడం అంటే రెండవ మరణం ఏమిటో తెలుసా? నరకంలో పడ్డం. దేవుడు అలా చెప్పట్లేదు, నిద్రించుచున్నారు అంటున్నాడు. అంటే మనం సమాధిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మనం ఏం చేస్తుంటాము? నిద్రిస్తూ ఉన్నాము. యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తూ నిద్రిస్తుంటాం అన్నమాట అక్కడ. అప్పుడు దేవుడు రాగానే మనము నిద్రించే వాళ్ళు ఏం చేస్తారండి? నిద్రించే వాళ్ళు గట్టిగా తడితే లేచిపోతారు. పనుకున్న వాళ్ళు నిద్రించేటప్పుడు లేపితే లేచేస్తారు. కానీ ఈ లోకంలో ఎవరు లేపినా లేయరు. ఆ నిద్ర వేరు, ఈ నిద్ర వేరు. ఇది దేవుని రాకడ నిద్ర అన్నమాట. దేవుడు రాకడ వరకు అలాగే నిద్రపోతారు. దేవుడు రాకడ వచ్చినప్పుడు అలాగ మార్పు చెందంటే ఈ పాపమైనటువంటి శరీరం ఇక్కడ వదిలిపెట్టేస్తాం. ఒకవేళ నేను చనిపోయాను కదండి, నాకు శరీరం ఉండదు కదండి అని మీరు అనుకోవచ్చు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో కానీ, మనిషి యొక్క పుర్రె అంటారు కదా, ఆ స్కెల్టన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. శరీరం పోవచ్చేమో కానీ స్కెల్టన్ అనేది అలాగే ఉంటుంది. అయితే దేవుడు వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్ళేది మహిమ శరీరంతో అలాగ పైకి వెళ్ళిపోతాం అన్నమాట. అది అక్కడ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుదుము గాని. చూసారండి, ఇక్కడ బైబిల్లోనే ఉంది ఆ మాట. నిద్రించుదుము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనందరము మార్పు
పొందుదుము. హల్లెలూయా! ఎంత మంచి మాటలండి దేవుని మాటలు ఈ బైబిల్‌లో ఉన్నాయి. ఒక్కొక్క మాటను మనం చేతపట్టుకొని, ఒక్కొక్క మాట ప్రకారం మనం ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ఈ శరీరమును కాదు అని ఆత్మీయమైన జీవితాన్ని మనం అలాగా మార్పు చెందిన వారమై జీవించినట్లయితే ఎంత బాగుంటుంది. హల్లెలూయా! అది కదా దేవుడు కోరుకుంటుండేది. ఆ! అదే కొరింథీ 52వ వచనంలో అంటాడు, బూర మ్రోగ బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. మృతులంటే చనిపోయిన వారు. వాళ్ళంతా కూడా అక్షయులుగా లేపబడుదురంట. అక్షయులుగా అంటే నేను ఇందాక చెప్పినట్లుగా మహిమ శరీరంతో పైకి లేస్తాం. ఏమండి? ఒకప్పుడు ఆదాము, అవ్వలు ఏ శరీరంతో ఉన్నారో తెలుసా మీకు? మహిమ శరీరంతో ఉన్నారు. వాళ్ళు మహిమ శరీరంతో ఉన్నారు. కానీ ఆ మహిమ శరీరాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నారు? ఆదాము, అవ్వలిద్దరూ కూడా అంటే వారు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో అప్పుడు వారు మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు. చావు అనేది వారి శరీరంలోకి వచ్చేసింది. మహిమ శరీరం వెళ్ళిపోయింది. చావు అనే శరీరంలోకి వచ్చింది. అందుకనే వారు చావు రుచి చూడగలిగారు వాళ్ళు. హల్లెలూయా! కాబట్టి ఆ రోజు నుంచి కూడా వాళ్ళు అలాగా ఉండి చనిపోయారు. ఆ తర్వాత పరదేశంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా! మంచివాళ్ళు ఎవరైతే దేవునిలో ఎదుగుతున్నారో, దేవుళ్ళో ఉంటున్నారో, మార్పు చెంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిజం తీసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారనుకుంటున్నారు? ఈ ఆత్మ ఎక్కడ పోతుంది? పరదేశంలోకి వెళ్తుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం పరలోకానికి వెళ్ళం. ఫస్ట్ పరదేశంలోకి వెళ్తాం. దేవుడు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన ఒక తీర్పు తీరుస్తాడనమాట. ఆ తీర్పు సమయంలో చెప్తాడు, నువ్వు పరలోకంలోకి వెళ్తావు లేదా నరకంలోకి వెళ్తావు అనే తీర్పు ఉంటుంది. అప్పుడు వరకు పరదేశంలో ఉంటారు, లేదంటే పాతాళంలో ఉంటారన్నమాట. హల్లెలూయా! నేను ఆత్మల గురించి చెప్తూ ఉన్నాను. ఆత్మలు మాత్రమే పరదేశంలో కానీ పాతాళంలో కానీ ఉంటాయి. ఈ శరీరాలు మాత్రము ఇక్కడే కుళ్ళిపోయి ఇక్కడే ఉంటాయి. అయితే ఆ రెండవ రాకడ వచ్చినప్పుడు ఎవరైతే పరదేశంలో ఉంటున్నారో వారందరూ కూడా ఈ మహిమ శరీరంతో అలా లేచి ఆ పరలోకములోకి వెళ్తాం. అక్కడ తీర్పులోకి వెళ్తాం. లేదంటే డైరెక్ట్ పరలోకానికి వెళ్ళే అవకాశం కూడా ఉందని దేవుని లేఖనాలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారా అందరూ ఒకసారి? వింటున్నారండి? అప్పుడప్పుడు మీకు ఒక చిన్న అంటే మీకు అప్పుడప్పుడు ఒక చిన్న బ్రేక్ ఇస్తుంటాను అనమాట. దేవునికి స్తోత్రం, మీరు వింటున్నారా లేదని. మంచిది, చాలా సంతోషము. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనము. ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రముల వలె సమస్తమును కనపడును. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు. ఆ రోజు ఆదామును చేసేటప్పుడు దేవుడు ఏమి ఉపయోగించాడు? మట్టిని ఉపయోగించాడు. ఆ మట్టికి ఒక రూపం వచ్చింది. ఏమండి? ఆ మట్టికి ఒక రూపం వచ్చింది. అయితే ప్రభు అయినటువంటి దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు మొదటిగా మట్టిగానే ఉన్నింది. కానీ ఆయన రూపాన్ని చేశాడు. ఆ రూపము చేసినప్పుడు ఆదాము తయారయ్యారనమాట. అదే నువ్వు, నేను, మనందరం కూడా ఒక రూపాన్ని చేసింది ఎవరు అంటే దేవుడే చేశాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాము, ఇక్కడ ఇంకొక మాట ఉంది. ఆ మాట చెప్పి నేను ముందుకి ముగించేస్తాను. చూడండి, సామ్స్ అంటే కీర్తనలు. 77వ కీర్తన 10వ వచనము. 77వ కీర్తన
10వ సామ్స్ 77:10. అందుకు నేనిలాగా అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. ఏమండి, ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఆయన యొక్క మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందింది అనుకున్నాడంట. ఎప్పుడైనా మొట్టమొదటిగా మనం మల్లాకిలో చదువుకున్నాం కదండి, ఆయన మార్పు లేని వాడని చదువుకున్నాం కదా. మల్లాకి 3:6లో యెహోవానైన నేను మార్పు లేని వాడను అని చెప్పాడు దేవుడు. కానీ మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన దక్షిణ హస్తము మార్పు నొందెను అని అనుకున్నాడంట. మనం ఎప్పుడైతే దేవుడు మారిపోయాడండి, దేవుడు మార్పు చెందాడండి, మనల్ని పట్టించుకోవట్లేదండి, ఏమండి, అలా అనుకున్నప్పుడు అప్పుడే మనకు శ్రమలు కలుగుతాయని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా ఈ మాట మీద ఒక పాట రాసుకున్నాను. అదేమిటంటే, భ్రమపడితిని, భయపడితిని, ప్రభు యేసు విడిచాడని అని పాట పాడుకున్నాను. భ్రమపడ్డాను, భయపడ్డాను, ప్రభు యేసు నన్ను విడిచిపెట్టేశాడని. అయితే నన్ను విడువడు యేసుక్రీస్తు, నాకు మార్గం యేసుక్రీస్తు, నాకు మార్గం యేసుక్రీస్తు అనే పాట. అంటే మళ్ళీ అనుకుంటున్నాను, భ్రమలో ఏమో విడిచిపెట్టాడు అనుకుంటున్నాను. మళ్ళీ నేను మామూలుగా వచ్చినప్పుడేమో లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఆయనే నాకు మార్గము, ఆయనే నాకు జీవము, ఆయనే నాకు సత్యం అని మళ్ళీ ఇట్లా అనుకుంటున్నాను. అంటే మనలో కూడా చూడండి, చాలాసార్లు మనము ఇలాంటి భ్రమలో జీవిస్తూ ఉంటాం. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడండి, లేకపోతే నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు. అసలు నేను అనుకుంటాను, నాకు ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరికి లేదండి ఇటువంటి కష్టము. ఈ ప్రాంతంలోనే ఎవరికి లేదండి ఇటువంటి కష్టాలు. లేదు, ఈ జిల్లాలోనే ఎవరికి లేదండి అటువంటి కష్టాలని మనం ఒక ముద్ర వేసుకుంటాము. ముద్ర వేసుకొని, ఇదిగో మనకు ఇన్ని కష్టాలు వచ్చాయి, అన్ని కష్టాలు వచ్చాయని మనమే అనుకుంటుంటాం. కానీ దేవుడు మాత్రము ఆయన మార్పు లేనివాడండి. ఆయన మారాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు మార్పు లేనివాడు. మారాల్సింది నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి. మనం ఏం చేయాలి? ఈరోజు మనం ఒక దీన స్థితిలోను, భయంకరమైనటువంటి పాడు స్థితిలో మనం ఉన్నప్పుడు, ఆ పాడు స్థితి నుంచి మంచి స్థితిలోకి రావాలి. అది మార్పు చెందాలి. అది దేవుడు కోరుకుంటుండేది. అంతేకాని మనం మాత్రం మారం, మనం మాత్రం అక్కడే ఉంటాం. దేవుడు మారిపోయాడని నువ్వు అనుకుంటున్నావు. అదే ఇక్కడ 77వ కీర్తన 10లో చెప్తుండేది, దేవుడు మార్పు చెందాడు అనుకుంటున్నావంట. అందుకని ఈ శ్రమ నాకు వచ్చింది, ఈ శ్రమకు కారణం అదే అని అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే మల్లాకి గ్రంథం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. మల్లాకి గ్రంథం 3:6లో ఆయన చెప్పినట్టుగా, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇదండి మొదటి మూలవాక్యం. ఇదే కదా మనము ఫస్ట్ మాట్లాడుకునింది. చివరిగా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు నువ్వు నేను సజీవులుగా ఉన్నాం. మనల్ని జీవించి ఉన్నాడంటే కారణం ఎవరంటే ఆయన మార్పు లేనివాడు కాబట్టి, దేవుడు మార్పు లేనివాడు కాబట్టి, ఆయన మారడు కాబట్టి నిన్ను ఎప్పట్లాగే నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను ఓదారుస్తున్నాడు ఆయన. ఆయన మార్పు లేదు. మార్పు ఎక్కడుందంటే నీలో నాలో ఉంది మార్పు. మనం మారిపోయి ఆయన మారిపోయాడు అనుకుంటుంటాం మనం ఒక్కొక్కసారి. ప్రియ సహోదరుడా, మనందరం మార్పు చెంది ఆ యొక్క కొరింథీ సంఘానికి చెప్పినట్లుగా మనమందరం ఒక్కసారిగా మార్పు చెంది ఆ అక్షయ శరీరముతో మనం అలాగా ఆ పరలోకము చేరుదుముగాక. చెప్పండి అందరూ, పరలోకము చేరుదుముగాక.
హల్లెలూయా చెప్పండి అందరూ. ఆమేన్. 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 ఓకే. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థన.